హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పల్లీ చట్నీ చేస్తాను. దానికోసం ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నానో చూశారు కదా. పచ్చిమిర్చి, అలాగే పల్లీలు వేయించి పక్కన పెట్టేస్తాను. మినప్పప్పు, అలాగే శనగపప్పు, ఇవి రెండు కూడా వేయించేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసేసి వేగాక తాలింపు వేసేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని మొత్తం గ్రైండ్ చేసేసుకుందాం. మొత్తం పేస్ట్ అయిపోయాక తాలింపులో వేసేసుకుని దోశలు వేసేసుకుందాం. వేడి వేడి దోశలు, పల్లీ చట్నీ. శనగపప్పు, మినపప్పు వేసిన వల్ల చట్నీ చిక్కగా ఉంటుంది, పొదుగు వచ్చింది చాలా. దోశలు వేస్తున్నాను, మెంతి దోశలు అన్నమాట. ఇప్పుడు మా అబ్బాయి కోసమే ఒకటి చక్కెర దోశ వేస్తున్నాను. దోశలు రానోళ్ళు కూడా చట్నీతో తినడు, చక్కెర దోశ వేస్తున్న వాడి కోసం. Thank you for watching.